ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? క్రిస్మస్ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం కదా! ఈ రోజు మనము గొర్రెల కాపర్ల గురించి మనము నేర్చుకుందాం. గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటూ ఉంటే వారి దగ్గరికి దేవుని దూత వచ్చి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు చెప్తాను. మీరు భయపడొద్దు. ఒక శిశువు జన్మించాడు అని దేవుని గురించిన వర్తమానం అంతా చెప్పినప్పుడు వారు వెంటనే ఏం చేశారంటే, ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత వారు వెంటనే ఆ శిశువు యొద్దకు వెళ్లి, అంటే యేసుప్రభు వారి దగ్గరకు వెళ్లి ఆరాధిస్తూ వచ్చారు, మహిమ పరుస్తూ వచ్చారు. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటి అనంటే, వారు యేసుప్రభు వారు దేవుడు అని నమ్ముతూ వచ్చారు. ఆ నమ్మిన దాన్ని బట్టి వారు ఆరాధిస్తూ వచ్చారు, దేవుని మహిమ పరుస్తూ వచ్చారు. ఈ సంవత్సరం అంతా మనము ఎన్నిసార్లు దేవుని ఆరాధిస్తూ వచ్చాం. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని బట్టి ఎన్నిసార్లు మనం ఆరాధిస్తూ వచ్చాం. ఒకవేళ దేవుడు నా జీవితంలో ఏం కార్యం చేశారు, దేవుడు నా జీవితంలో ఏం అద్భుతం చేశాడు, దేవుడు నా జీవితంలో ఏమి గొప్ప కార్యములు చేశాడని నేను ఆరాధించాలని మనం చాలా సార్లు అనుకుంటాం. భౌతిక సంబంధమైన అద్భుతాలు జరిగితేనే దేవుని మనం ఆరాధిస్తే, నువ్వు జీవితంలో ఎప్పటికీ కూడా ఆరాధించలేవు. ఒకవేళ నువ్వు భౌతిక సంబంధమైన వాటిని ఆలోచిస్తూ దేవుని ఆరాధించాలి అనుకుంటే అది నీ జీవితంలో చేయలేవు. కాబట్టి మన జీవితంలో భౌతికమైన పరిస్థితులను చూసి దేవుని ఆరాధించడం కాదు, దేవుడు నీ ఆత్మకు చేసిన మేలును బట్టి నువ్వు దేవుని ఆరాధించాలి. దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన నీ కొరకు చేసిన బలియాగాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎన్నిసార్లు ఈ సంవత్సరం దేవుని మహిమపరుస్తూ వచ్చాం, ఎన్నిసార్లు దేవుని మనం ఆరాధిస్తూ వచ్చాం, ఎన్నిసార్లు మనం దేవుని స్తుతిస్తూ వచ్చాము ఈ సంవత్సరం ఒకసారి ఆలోచించుకొని, ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు ఒక్కసారి కూడా దేవుని ఆరాధించకపోతే ఇప్పటికైనా కూడా దేవుని యొక్క మేలని గుర్తు చేసుకొని ఆరాధించాలి. ఆత్మ సంబంధమైన మేలు పొందినట్లయితే నువ్వు ఆరాధించకుండా మౌనంగా ఉండలేవు. అంతేకాదు, ఒకవేళ నువ్వు ఆరాధించలేకపోతున్నావు అనంటే నీ దృష్టి దేవుని మీద లేదు, వేరే దాని మీద ఎక్కడో ఉంది అని దాని అర్థం. కాబట్టి మన జీవితంలో దేవుని ఆరాధించాలి. గొర్రెల కాపరులు దేవుని నమ్మారు, ఆ శిశువుని నమ్మారు, శిశువు చేసే అద్భుతమైన కార్యములు నమ్మారు. వాళ్ళు యేసుప్రభు వారు కార్యములు చేయకముందే వారు విశ్వాసం ఉంచి దేవుని ఆరాధిస్తూ వచ్చారు, దేవుని మహిమపరుస్తూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం మహిమపరచాలి. ఆ రీతిగా దేవుని రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.